దేవుని బిడ్డలారా, దేవదేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో ఉదయకాలంనే చేరి ఉన్నాం. ఈ గొప్ప భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించిన ఆత్మల కన్నతండ్రి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గడిచిన దినాన్న మనం అపవాది యొక్క తంత్రాల గురించి మనం ఎరగాలి అన్నటువంటి పాఠం నేర్చుకోవటం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల సరైన రీతిలో అది రికార్డింగ్ కాలేని పరిస్థితి ఉన్నది అని వినడం జరిగింది కనుక క్లుప్తంగా మరలా దాన్ని చక్కగా నేర్చుకున్న తర్వాత రెండవ భాగంలోని కూడా తర్వాత పాఠంలోని కూడా వెళ్దాం. తర్వాత పాఠాలకి వెళ్ళేటప్పుడు ఒక పల్లవి చరణానికి గ్యాప్ ఉంటుంది. అది కూడా పాఠానికి ప్రియులు సిద్ధపడవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో మనం అపవాది యొక్క తంత్రాలను గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే మన శత్రువు లోకంలో భౌతికంగా కనబడేటటువంటి శత్రువు అంతటి బలహీనుడు కాదు, శక్తిహీనుడు కాదు, బుద్ధిహీనుడు అంతకంటే కాదు. చాలా బలమైనటువంటి వాడు, చాలా శక్తివంతమైనటువంటి వాడు, చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎలా మనల్ని దేవునికి దూరం చేస్తాడు, దేవుని ఆశీర్వాదాలు మనకు కలగకుండా చేస్తాడు అనేటటువంటి సత్యం మనందరికీ తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇందులో బైబిల్ గ్రంథంలో అపవాది తంత్రాలున్నాయి. సాతాను తంత్రం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే మనకు మంచి చేస్తున్నాడు, మన మేలే కోరుకుంటున్నారు, మన శ్రేయభిలాషి అన్న ముసుగులోనే మనకు అన్యాయం చేయటం, లేదంటే మనకు తీరని నష్టాన్ని, నాశనాన్ని తీసుకురావటం. అందుకే అపవాది నివురు కప్పిన నిప్పు లాంటి వాడు. బయట చూస్తే అది బూడిదనుకుంటాం, తీరా తాకి చూస్తే అది నిప్పు అనేది తెలుస్తుంది. కనుక వాడి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఎంతో చక్కగా విశదీకరించి మనకు చక్కటి మెలకువలు నేర్పుతున్నటువంటి ఘనత పరిశుద్ధ గ్రంథానిది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందరికీ ప్రసాదించిన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా మనకు సాతాను యొక్క తంత్రాల గురించి నేర్పుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు రాస్తూ ఓ మాట అంటాడు, చదవడానికి సిద్ధంగా ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే అందులో చెప్పబడినటువంటి మాట, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇందులో నేను ఏమైనాను క్షమించి ఉంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందులో నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. క్షమాపణ అనేటటువంటిది
మన జీవితాల్లో కలిగి ఉండకపోతే మనకు ఎంతటి ప్రమాదం అన్నటువంటి విషయం చెప్తూ, ఎవరైతే క్షమాపణ పొందుకోలేదో అతనికి ప్రమాదమే, ఎవరైతే క్షమించలేదో క్షమించని వ్యక్తికి ప్రమాదమే. ఈ క్షమాపణ విషయంలో మనందరం తెలుసుకోవాల్సిన విషయం నిన్నటి దినాన్న ఒకసారి జ్ఞాపకం చేశాను, మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, గమనించండి అందరూ. ఓ మనిషిని మనం ఎంతవరకు క్షమించాలి, ఎంతవరకు మనం వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాలి అన్నటువంటి విషయం మనలో చాలా మందికి తెలియదు. వాస్తవం ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఖచ్చితంగా ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత వరకు లేదా వాళ్ళు బ్రతుకున్నంత వరకు వాళ్ళని క్షమిస్తూ ఉండాలి. ఇది ఎందుకనంటే, ఈ క్షమాపణ విషయంలో దేవుడు పెట్టిన లింక్ ఏంటంటే, మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమించకపోతే మీ పాపాలు కూడా పరలోకపు కన్న తండ్రి సమక్షంలో క్షమించబడతాడు. మనం 7 మాటల దగ్గర పరిమితం అవుతున్నాం తప్ప, మాటలు మాటలుగా ఉండటానికి కాదు. ప్రభువు అంతటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య నిన్న నా 2 బిడ్డలు నన్ను అడిగారు, యేసు ప్రభు అంత పరిస్థితుల్లో ఉండి అన్ని ఇబ్బందులు పడుతూ అంత హింసలు పొందుతూ 7 మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది డాడీ? ఎందుకంటే సాధారణ పరిస్థితులలో ఉండి మాట్లాడిన దానికి ఇలాంటి హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఉండి మాట్లాడేదానికి చాలా తేడా. మనం అందరికంటే అంటే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు, రూపాంతర కొండ మీద మాట్లాడాడు, సమాజ మందిరాల్లో మాట్లాడాడు, జన సమూహాలను అలాగే దోవన ఎక్కి మాట్లాడాడు. ఎన్నో విషయాలు ఆయన మాట్లాడు ఏం కొత్త ఏం కాదు ఆయనకి. కానీ ఈ మాటలన్నింటికంటే వాటి మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామంటే, ఆయన చివరిగా మాట్లాడిన మాటలని అలాగే అంత బాధాకరమైనటువంటి హింసాత్మకమైన స్థితిలో ఆయన ప్రాణం తీస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన సంయమనం పాటించి మాట్లాడిన దానికి విలువనిస్తున్నాం, బానే ఉంది. కానీ ప్రభు మాట ఎందుకు పలికాడు అంటే, మాటలు మనం ధ్యానించుకుని వివరించుకొని ఆహా ఓహో అనుకొని చెప్పిన వాళ్ళకి మార్కులు వేసుకుని వెళ్ళటానికి కాదు కదా పిల్లల. అది మన జీవితాల్లో రావాలి. ఇక్కడ కూడా మీరు గమనించగలిగితే చాలా మందిని క్షమించటానికి మనసు ఉండదు. అంటే అక్కడికి ఏదో మనం అంతా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అన్నటువంటి రీతిగా ఆలోచన చేస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, క్షమించిన వాడు బలవంతుడు. మన ప్రభు ఎందుకు క్షమించగలిగాడంటే ఆయన బలవంతుడైన దేవుడు అని సార్థక నామధేయుడు గనుక. కాబట్టి గమనించాల్సినటువంటి విషయం, సాతాను తంత్రం ఎట్లా ప్రయోగిస్తాడు, నువ్వు ఎంత మంచివాడివి, ఎంత మంచిదానివి, ఇంత మంచి నిన్ను ఏమాత్రం గౌరవించకుండా, నీ మాట తీసుకోకుండా నువ్వు ఎన్నో చెప్తూ ఉన్నా దాన్ని పక్కన పెట్టి పెడచెవిని పెడుతూ ఉన్నాడేంటి, అసలు ఉన్నదేంటి. కాబట్టి అసలు వాళ్ళు ఎటువంటి తప్పిదం చేసినా అసలు వదిలేసే పరిస్థితి వద్దు. మొత్తానికి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు అన్నటువంటి ఆ దైవ నియమాన్ని ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసిన తర్వాత వాళ్ళందరినీ గుచ్చి లాగి, దేవుని పిల్లలని చేపలతో పోల్చబడడం జరిగింది. వాడు గుచ్చి లాగి తన గంపలో ఆ మనుషుల్ని తన బుట్టలో వేసుకుని మనుషుల్ని వాడు గంతులేస్తూ ఉంటున్నాడట. కాబట్టి మనలో సమాధానం అనేది లేకుండా ఒకరినొకరు ఖర్చుకొని భక్షించుకునేటటువంటి రీతిగా ఉండటం అనేది వాడికి చాలా ఇష్టమైనటువంటి విషయం పిల్లలు. కనుక మేమందరం కూడా ఎదుటి వారిని క్షమించేటటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ అయ్యేటటువంటి పరిస్థితి రాకూడదు. ఖచ్చితంగా క్షమించాల్సిందే.
నేను అస్సలు క్షమించనండి వాళ్ళని, మీకేం తెలుసండి ఏం జరిగిందో అన్నటువంటి విషయం. మనకు తెలియకపోయినా ఆ పరలోకపు కన్న తండ్రికి తెలుసు కదా. కాబట్టి ఎవరి విషయంలోనూ వైరం అనేది పెంచుకోకూడదు. వైరపు లక్షణం సాతానుదే. సాతాను మనకు ఫేవర్‌గా ఉన్నట్టు ఉండి, దేవుడి నియమాన్ని బొత్తిగా పాటింపనీయకుండా చేసి, భక్తి జీవితాన్ని డ్యామేజ్ చేసి, మనలో ఒక రాక్షసురాలిని బయటకు తీసుకురావటం వాడి యొక్క లక్ష్యం. కనుక వాడి తంత్రాలు ఎరగాలి. అంటే సాతాను తంత్రం ఏమిటి అంటే, క్షమించలేని గుణము కలిగి ఉండటం. క్షమించలేని మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సాతాను తంత్రానికి బలైపోయినటువంటి వాళ్ళేనర్థం. కాబట్టి కుటుంబంలో భార్యను క్షమించలేదేమో ఇప్పుడు దాకా, భర్తను క్షమించలేదేమో, తోబుట్టువులను క్షమించలేదేమో, సాటి విశ్వాసులను మనం క్షమించని స్థితిలో ఉన్నామేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే ఇది చాలా ప్రమాదకరం. గమనించండి. ఇకపోతే పరిశుద్ధ గ్రంథంలో వాడి తంత్రాలు ఉపయోగించి ఎంతో మందిని మట్టుపెట్టడం జరిగింది. అసలు చిత్రం ఏంటంటే, వాడు ప్రేరేపించకపోతే ఇంకా మంచి మేలు జరుగుతుంది. వాడు ప్రేరేపిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అపవాది గురి అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అంటే వాడు ఉరికి చేరువయ్యేటట్టు చేస్తాడు మంచి చేస్తున్నట్టుగా. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ఇస్కరియోతు యూదా జీవితం. యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి వ్యక్తి మీద కూడా పని చేయగలడా అని అంటే 100% పని చేయగలడు. అది మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ముక్క తీసి ఇస్తే ముక్క పుచ్చుకోగానే అపవాది ప్రవేశించటం. వీటన్నిటికీ వాడి తంత్రం అంటే ఎట్లా అంటే, ఇస్కరియోతు యూదా విషయంలో పని చేయటం జరిగింది. నీకు మేలు చేస్తున్నాను, నీకు మంచి చేస్తున్నాను, నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళంటే ఎట్లా చెప్పిన మాట వినట్లేదు, నువ్వన్నా వినరా బాబు అన్నట్టుగా ఇస్కరియోతు యూదాను ప్రేరేపణ చేస్తూ ఉంటే దాన్ని కరెక్ట్ లొంగిపోవటం జరిగింది. లేకపోతే మిగతా శిష్యులు బతుకుతున్నారుగా. ఇస్కరియోతు యూదా రోజు సంచిలో ఉన్నదాన్ని తీసేస్తూ ఉన్నాడట. మరి వీళ్ళు సంచి జోలికే వెళ్ళకపోయినా బతికేస్తున్నారుగా, సావట్లేదు కదండి. అంటే ఏమని నేర్పిస్తూ వస్తున్నాడు అని అంటే, వాడు నువ్వు దీన్ని ప్రభు దగ్గర ప్రభువుని ప్రేమించి ఆయన ఆయన త్యాగాన్ని వాటన్నిటికీ ఆకర్షితులై అయ్యా సేవ జరిగించండి అని నమ్మకంగా ఇస్తూ ఉంటే, దాన్ని తీసుకొని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నటువంటిది సాతాను యొక్క ఒక తంత్రం. దీనికి రకరకాల ఈరోజు లేరా ఇలాంటి వాళ్ళు అంటే లోకంలో? అసలు సాతాను తంత్రాలకు బలైపోయిన వాళ్ళు దైవ సేవకులే ఉన్నారు ప్రాముఖ్యంగా. అది చాలా బాధాకరమైనటువంటి విషయం పిల్లల. అందుకే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చరిత్రలో దేవుడిచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా వాడుకొనటువంటి వాళ్ళే, సొంతానికి వాడుకున్నటువంటి వాళ్ళే గొప్పవాళ్ళుగా మిగిలిపోయారు. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందో లేదో, 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు రాళ్ళను రొట్టెలు చేసుకుని తినొచ్చుగా. 40 రాత్రింబగళ్ళు కట్టిక ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నప్పుడు ఎందుకు యేసు ప్రభు చేసుకోలేదు? ఆయన అనుకుంటే పంచభక్ష ప్రమాణాలు సెకండ్లోనే వచ్చి ప్రత్యక్షం కాగలవు కదా. మరి ఆయన ఎందుకు వాడుకోలేదంటే, అంతే. అంటే దేవుడు ఇచ్చిన తలాంతులు ఏవైతే ఉన్నాయో, దేవుడిచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో, దేవుని పిల్లల యొక్క మేళ్ళ కోసం వాడబడాల్సింది తప్ప మన స్వార్థం కోసం దుర్వినియోగపరచుకోకూడదు అన్నది ప్రభుకి ఉన్నటువంటి ఒక చక్కటి లక్షణం. ఈవెన్ అపోస్తలులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి, ఇప్పుడు ఈరోజు ప్రార్థించిన ఇవి కర్షిప్స్ అండి చాలా శక్తివంతమైనటువంటివి అని చెప్తూ
అమ్మేస్తున్నారు చూసారా? అవి మనం మార్కెట్‌లో సాధారణంగా దేనికోసమైతే కొనుక్కున్నవి కర్చీఫ్స్ దేనికోసమైతే మనం ముఖం తుడుచుకోవడానికో, ఆ జలుబు తుడుచుకోవటానికో, ఆ చేతులు తుడుచుకోవడానికి పనికొస్తాయి. దానికి తప్ప దేనికి పనికిరావు. నిజంగా పౌలు గారు వాస్తవంగా దాన్ని వ్యాపారంగా చేసుకోవచ్చు. ఎన్నో కోటాను కోట్ల రూపాయలు గడించొచ్చు. ఈరోజు మనం ప్రపంచంలో కుబేరులు ఎవరయ్యా అంటే, పలానోళ్ళ పేర్లు చెప్తున్నాం చూసారా? ఈ లక్ష్మీ మిట్టలో లేకపోతే ధీరుభాయ్ అనిల్ అంబానీ, ఈ ముఖేష్ అంబానీ అని గాని, లేకపోతే వారెన్ బఫెట్ అనో, లేకపోతే ఇట్టటువంటి ఉన్నారు చూసారా? హ్మ్. వీళ్ళందరి పేర్లు ఎవరు తెర మీదకి వచ్చేవి కాదు. నిజంగా వాళ్ళు అమ్ముకొని ఉంటే వాళ్ళ పని చేస్తే. కేవలం నిస్వార్థంగా వాళ్ళు నిలబడడం జరిగింది. అపవాది తంత్రాలకు బలి కాలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. నీకు భార్య ఉంది, పిల్లలున్నారుగా, నీకు భవిష్యత్తు ఉంది గదా! వాళ్ళ చదువులున్నాయిగా, సెటిల్‌మెంట్ అవ్వాలిగా, నీకు సొంతంగా ఇల్లు లేదుగా, ఎన్నో రకాలుగా వాడు ప్రేరేపించేస్తూ ఉంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకేం గావాలో మన దేవుడికి మనకంటే బాగా తెలుసు. కాబట్టి అనవసరంగా మనం అయ్యో! అది లేదే, ఇది లేదే అన్నటువంటి చింత మనకు వద్దు. దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎవడైనా మన చింత గురించి కనీసం చెప్తూ ఉంటే వినడానికి మనసున్నోళ్ళున్నారా? మనం ఏ చింతల్లో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ ఇరుకుల్లో ఉన్నాం, ఏ ఇబ్బందుల్లో ఉన్నాం అంటే చెప్పుకుంటే జస్ట్ వినడానికైనా మనసు కలిగినోళ్ళున్నారా? కానీ మన దేవుడు ఎంత గొప్పోడో తెలుసండి. మన తండ్రి ఎంత గొప్పోడంటే, చింత ఎంతుందో ఏసేరా అంటున్నాడు. ఎన్ని రకాలైన చింతలున్నాయో నువ్వు ఫ్రీ అయిపోవాలి. నువ్వు నా గురించినటువంటి లక్ష్యంతో ఉండాలి. నన్ను గురించినటువంటి ఆలోచనతో ఉండాలని దేవుడున్నాడు. కానీ సాతానుడు ఏం చెప్తాడంటే, వాడెప్పుడు కూడా నీకు ఇదిగో ఇవి ఎన్ని బాధ్యతలు నీ మీద ఉన్నాయి. దీనికోసం నువ్వు మామూలుగా కష్టపడితే కుదరదు. నువ్వు లంచగొండివ్వాలి. తంత్రం అది. నువ్వు 2 చేతులా సంపాదించి బల్ల కింద చెయ్యి పెట్టి సంపాదించాలి. అయినా యేసు ప్రభువుతో తిరుగుతున్నటువంటి శిష్యుడుగాను, పని చేస్తున్నాడు, పనివాడి జీతానికి పాత్రుడన్నాడు కదా యేసు ప్రభు. నూర్చుడు ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దన్నాడు కదా. కాబట్టి వాళ్ళందరి దగ్గర నువ్వు తీసుకోవడంలో తప్పులేదు అనేటటువంటి ఆలోచనలే వాడు పుట్టిస్తూ ఉంటాడు. డబ్బు చేతొచ్చి పడుతున్నదంటే దైవజనుడు చాలా జాగ్రత్త పడాలి. వాడికి ఏ రూపైనా వాడి చేతిలో డబ్బులు పడుతున్నప్పుడు జాగ్రత్త వహించి చక్కగా స్వార్థానికి కాకుండా దేవుడు కోరుకున్న రీతికి, చాలా మంది దైవజనులు ఈ రోజు పరిస్థితి ఎట్లా అంటే, ఎవడు మమ్మల్ని అడిగేది? ఎవడు అడుగుతాడు? కాబట్టి మా ఇష్టం వచ్చిన దానికి దాన్ని వాడేసుకుంటాం అంట. కానీ అడిగే దేవుడు ఉన్నాడు. రేపు ఈ రోజు మనం ఎవరి దగ్గర నుంచి తప్పించుకొని మనం తిరిగి చేసి ఏం చేసినా కూడా రేపు అడిగే దేవుడు ఉన్నాడుగా. కాబట్టి సాతాను తంత్రాలు అన్ని ఇవన్నీ అట్లాగే పనిచేస్తాయి. దోచుకుంటూ నేను పనివాడిని, నేను తినకపోతే ఎవరు తింటాడు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఓ బ్రదర్ అడిగాడు నన్ను, అంటే ఒక విశ్వాసిగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి, ఆ ఒక జిల్లా జడ్జికి పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అండి ఆయన, విశ్వాసి. ఆయన అన్నటువంటి మాట, బ్రదర్ ఆ మీకు ఎక్కడ ఈ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నాను నన్ను అడిగాడు. లేదన్నా ఇంకా చేసుకోలేదని చెప్పాను. ల్యాండ్ ఉందా అని అడిగాడు. లేదన్నా అని చెప్పాను. జాబ్‌లోకి వచ్చి ఎన్నేళ్ళైంది? 15 ఏళ్ళయిందన్నా అని చెప్పాను. ఏంటి బ్రదర్ మీ పరిస్థితి అసలు? నన్ను అడగండి, భూదిగంతముల వరకు మీకు స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడే దేవుడు. భూములన్నీ మనమే బ్రదర్. బంగారం అంతా మనదే బ్రదర్. దేవుణ్ణి అడగండి బ్రదర్ మీకు ఇస్తాడు అని నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైనా కొత్త నిబంధన చట్టంలో ఇట్లాంటివన్నీ నీకు ఇస్తానని చెప్పాడా? వీటితోనే మనం నిజంగా బాగుపడేవాళ్ళం అంటే అందరికంటే ముందు దేవుడే మనకు ఇచ్చేవాడు, గుర్తుపెట్టుకోండి. మనకి ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు గనుక సాతానుడు లేనిపోని ఆశలు పుట్టించి, దుఃఖానికి చేటు కాదు, దురాశ అనేది దుఃఖానికి చోటు కల్పించే విధంగా అతను ప్రేరేపించడం
గట్టిగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎదుటి వారిని క్షమించలేకపోవటం అదొక సాతాను తంత్రం. అట్లాగే దోచుకోవటం, అనవసరంగా దేవుడి సొమ్మును కూడా స్వార్థానికి వాడుకోవటం అనేది అదొక సాతాను తంత్రం. ఇకపోతే మనం ఆదాము హవ్వల విషయంలో కూడా మనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 2, 3 వచనాలు చూద్దాం. దేవాశక్తితో 2, 3 వచనాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ సాతాను తంత్రం ఆదాము హవ్వల విషయంలో ఎలా పని చేసిందో అన్నటువంటి విషయం చెప్తున్నాడు పౌలు గారు. సర్పము తన కుయుక్తి చేత, అది తంత్రం అంటే కుయుక్తి. యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తి అనేది పాజిటివ్ సైన్, మంచిది, ఆరోగ్యవంతమైనటువంటిది యుక్తి కలిగి ఉండాల్సింది. పాముల వలె వివేకులుగా ఉండండి. యుక్తి అంటే వివేకం. కుయుక్తి అంటే అదేంటంటే అది మోసముతో కూడినటువంటి వివేకం, మోసగించటానికి వాడేటటువంటి. అందుకే కుయుక్తి చేత మోసపరిచినందున అంటే మోసానికి వాడేటటువంటిది కుయుక్తి. అది సాతానులో పుష్కలంగా ఉంది. ఇంతకు వాళ్ళకు మేలు చేశాడా, మోసం చేశాడా? ఆదాము హవ్వలు నేనంటే అది మోసమే. దేవుడితో ప్రతి చల్లపూట ఉండే అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు నిజంగా అటువంటి అవకాశం దేవుడు మనకు ప్రసాదించాడండి. ప్రతి తెల్లవారి ప్రతి సాయంత్రం ఏంటంటే 2 చల్లపూటలు కదండి. ఈ చల్లపూటల్లో ఎన్నో నిండైన మేలైన మెలకువలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంటే అలనాటి పాపము చెయ్యని ఆదాము హవ్వలు ఏదైనా వనములో ఎటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నారు, ఇటువంటి వాతావరణం దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. దాన్ని సద్వినియోగపరచుకోగలగాలి. ఆదాము హవ్వల విషయంలో వాళ్లకు లేనిపోని ఆశలు చూపించడం లేదు. మీరు దేవతలు అవుతారు. అప్పటికేమైనా వాళ్ళు దెయ్యాలుగా ఉన్నారు. అప్పని వాళ్ళు దేవుని బిడ్డలుగా, వాళ్ళు దేవతలేగా. కానీ దేవతలుగా ఉన్నా కూడా దేవతలు అవుతారు. అసలు మనం చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు భాగ్యవంతులు అయిపోతారంటే, ఒరే నాయన మీరు రక్షణ పొందుకోవడం గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం అది. కాబట్టి ఇంకా నువ్వు నాకు ప్రత్యేకంగా చేసే భాగ్యం ఏంటి అసలు అని ప్రశ్నించే స్థితిలో ఎవరు లేరండి. మనకి ఏది భాగ్యం మనకు అర్థం కాదు. ఉన్నదే లేదనుకుని భ్రమింపజేసేవాడు ఉన్నదానిని తీసేసేటటువంటి గొప్ప కుయుక్తి పరుగు, తంత్రగాడు సాతాను. వాడి విషయంలో అందరం జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాటన్నిటినీ మనం ఎదిరించడానికి ఒకటే మనం నేర్చుకోవాలి, అదే దేవుని సత్యవాక్యం. ఎందుకంటే అపవాది యొక్క క్రియలను ఎదిరించుటకు ఎఫ్ఎసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ తంత్రాలన్నింటినీ ఎట్లా మనం ఎదుర్కోవాలబ్బా అని దేవుణ్ణి అడిగితే నాన్న అని చెప్తూ ఉంటాడు. ఏమనంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఆవిడ అపవాది తంత్రాలను ఎదిరించటానికి దేవుడు మనకు ఏమిస్తున్నాడంటే సర్వాంగ కవచం. వాస్తవంగా ఈ ప్రపంచంలో కవచాలను తయారు చేశారు కానీ అంతా ఒక్కొక్కటే. తలను కాపాడుకోవటానికి ఒక కవచం ఉంది. ఎదను ముఖ్యమైనటువంటి పార్ట్స్, ఆ హార్ట్, లంగ్స్, ఇటువంటివన్నీ ఎద భాగంలో ఉంటాయి కనుక అక్కడ బ్రెస్ట్ ప్లేట్ అని అంటారు చూసారా, అటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఉన్నాయి. ఇలాగే మన మీదికి దాడి చేయడానికి వచ్చేటటువంటి వాళ్ళని వెనక్కి మనం ఆపుకోవటానికి మనకు చేతికి ఒక రకమైనటువంటి దండము అనేది
మనకు ఇవ్వటం జరిగింది. డాలు అంటారు దాన్ని. దాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని వాడుకోవచ్చు. కానీ సర్వాంగ కవచం ప్రతి అంగానికి కవచంగా పనిచేసేటటువంటి పరిస్థితి ఎవరికి ఉంది అనంటే అది దేవుడి వాక్యం అనే ఆత్మ ఖడ్గానికి 17వ వచనంలో ఆ మాట అంటాడు. రక్షణ అయిన శిరస్త్రానము దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకో. ఎప్పుడైతే అది ధరించుకోవటం జరుగుతుందో అప్పుడు మనం వాడు ఏ మాత్రం మన మీద పని చెయ్యలేడు. సేమ్ అపవాది ఉన్నటువంటి కాలంలోనే ఇప్పుడు కూడా వాడు క్రియ చేస్తున్నాడు. ధర్మ విరోధ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూనే ఉన్నాడు. అదే అపవాది అపోస్తలుల దగ్గర కూడా ఉన్నది. కానీ మిగతా వాళ్ళు ఏం చేసుకోగలిగింది? ఒక ఇస్కరియోతు యూదా అపవాదికి చోటు ఇవ్వటం జరిగింది కనుక ఆడు భ్రష్టుడైపోవటం జరిగింది. కానీ ఇంకెవ్వరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు యేసుప్రభు. అంటే వాడి తంత్రాలన్నీ తెలుసుకున్న జరిగింది. మెలకువలు దేవుడి సత్యవాక్కుల ద్వారా ఇదిగో వాడు ఏ విధంగా అటాక్ చేస్తాడు, వాడి లక్షణం ఏంటి, వాడి లక్ష్యం ఏంటి, వాడు ఎలా మనల్ని పురుడి కొట్టిస్తాడు, మేలు 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 అంటూనే కీడులో ఎలా ముంచేస్తాడు, మంచి 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 అని ఎలా చెడులో మనల్ని నడిపేస్తాడు అనేటువంటి విషయాలు ఎన్నో మెలకువలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. కనుక పిల్లల దయచేసి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అపవాది విషయంలో తంత్రాల విషయంలో దేవుడి దగ్గర ఉన్న వాళ్ళు కూడా దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళే ముఖ్యంగా ఎవరు వాడి టార్గెట్ ఎవరంటే వాడి రాజ్యంలో లేనటువంటి దేవుడి రాజ్యంలో బలంగా ఉన్నటువంటి మనమే వాడి టార్గెట్ కనుక ప్రతి ఒక్కరము మెలకువ కలిగి ఉండగలిసినటువంటి విషయం మనకు ఉన్నది. నిర్లక్ష్యము, ఉదాసీనత, బాధ్యతారాహిత్యము, చురుకుదనం లేని పరిస్థితులు ఇవి మనకు దూరం కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక దయచేసి దేవుని పిల్లలమైన మనం అందరం కూడా అపవాది తంత్రాల విషయంలో జాగ్రత్త పడదాం. పౌలు గారు ఒకనాడు ధైర్యంగా అన్నట్టు అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కామాలి. నీకు మంచిగా డబ్బు సంపాదించుకునేటువంటి మార్గం ఏర్పాటు చేస్తామని చెప్పి చాలా రకాలుగా స్కీములు, స్కాములు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవన్నీ కూడా సాతాను వేసిన ఎరలేమో, జాగ్రత్త పడ. ఓకే, ఇది సాతాను తంత్రములను ఎరగాలి అనేటటువంటి పాఠం. తర్వాత పాఠానికి మనం ఒక పల్లవి చరణం పాడిన తర్వాత రెండో పాఠంలో మనం మూడో పాఠంలో వెళ్దాం.